హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకొని దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందరికంటే ముందు మీకు మొబైల్లో రావడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేశారా లేదా, దానిలో ఆల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. An oscilloscope indicates answer option 1, the peak to peak value of the voltage. ఓసిల్లోస్కోప్ డాష్ను సూచిస్తుంది. ఆన్సర్ ఇది వోల్టేజ్ యొక్క గరిష్ట విలువ నుంచి గరిష్ట విలువను సూచిస్తుంది. నెక్స్ట్ వన్, యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఆన్సర్ ఆప్షన్ 1, 4 types. Classified into 4 types. క్రియాశీల ట్రాన్స్డ్యూసర్లను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1, 4 రకాలుగా. నెక్స్ట్ వన్, యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్లు అభివృద్ధి చెందుతాయి. అది ఏ విధంగా? ఆన్సర్ ఆప్షన్ 2, విద్యుత్ పరామితి, ఎలక్ట్రానిక్ పారామీటర్. నెక్స్ట్, నిష్క్రియాత్మక ట్రాన్స్డ్యూసర్లు విద్యుత్ సంకేతాలను ఎలా అభివృద్ధి చేస్తారు? ఆన్సర్, బాహ్య మూలాన్ని ఉపయోగించడం ద్వారా. ఆప్షన్ 3. నెక్స్ట్, కెపాసిటివ్ ట్రాన్స్డక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4, కెపాసిటెన్స్లో మార్పు. నెక్స్ట్ వన్, విద్యుదయస్కాంత ఆధారిత ట్రాన్స్డక్షన్ కొలతలో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్గా మార్చబడుతుంది. నెక్స్ట్ వన్, ప్రేరక ట్రాన్స్డక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఇది స్వీయ ప్రేరణలో మార్పు. నెక్స్ట్, కాంతి విపీడన ట్రాన్స్డక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఇది ఆప్షన్ 3, కాంతి ద్వారా వోల్టేజ్ ఉత్పత్తి. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, అనలాగ్ ట్రాన్స్డ్యూసర్ ఇన్పుట్ను ఏ విధంగా మారుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4, అనలాగ్ ద్వారా. అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్ కన్వర్ట్ ఇన్పుట్ ఇంటూ అనలాగ్. నెక్స్ట్, శక్తి ఇదేంటంటే ఆప్షన్ 1, పని చేసే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఏసీ సర్క్యూట్లలో వినియోగించే శక్తి. ఆన్సర్, వినియోగించే శక్తి వచ్చేసి ఇది పిఎఫ్ వోల్టేజ్ మరియు కరెంటుతో పాటు సర్క్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్, డీసీ సర్క్యూట్లలో శక్తిని ఉపయోగించి డాష్ని కొలుస్తారు. ఆప్షన్ 3, అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ను కొలుస్తారు. నెక్స్ట్ వన్, ఏసీ సర్క్యూట్లలో శక్తిని ఏ విధంగా ఉపయోగించి కొలుస్తారు? వేటితో ఉపయోగించి కొలుస్తారు? ఆన్సర్, వాట్ మీటర్తో కొలుస్తారు. నెక్స్ట్, ఎలక్ట్రికల్ స్టెయిన్ గేజ్లు డాష్లో మార్పులను కొలుస్తారు. ఆన్సర్ ఇవి ఆప్షన్ 1, నిరోధకత, కెపాసిటెన్స్ మరియు ఇండక్టెన్స్లో మార్పులను కొలుస్తారు. నెక్స్ట్ వన్, డైనమోమీటర్ రకం వాట్ మీటర్ డాష్ కలిగి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2, సంభావ్య మరియు ప్రస్తుత కాయిల్స్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్, సాధారణంగా ఉపయోగించే ఎలక్ట్రికల్ స్టెయిన్ గేజ్
డాష్. ఆన్సర్ బంధిత రక్తం. బంధిత రకం. బంధిత రకం. నెక్స్ట్ డైనమోమీటర్ రకం వాట్ మీటర్లో స్థిర కాయిల్ డాష్గా విభజించబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 రెండుగా విభజించబడింది. నెక్స్ట్ అయస్కాంత క్షేత్రంలో ప్రస్తుత మోసే కాయిల్ ఉంచినప్పుడు అది ఆప్షన్ 4 ఒక శక్తి ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ డైనమోమీటర్ రకం వాట్ మీటర్లో కదిలే కాయిల్ విక్షేపం చేసినప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 1 పాయింటర్ కదలికలు. నెక్స్ట్ వన్ ఇండక్షన్ రకం పరికరాలను డాష్ కోసం ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏసీ కొలతలు వీటి కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇండక్షన్ రకం సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్లో డ్రైవింగ్ సిస్టమ్ డాష్ను కలిగి ఉంటుంది. ఆప్షన్ 2 రెండు విద్యుదయస్కాంతాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ సిరీస్ విద్యుదయస్కాంతంలో డాష్ ఉంటుంది. ఆన్సర్ యు ఆకారపు లామినేషన్లు ఉంటాయి. నెక్స్ట్ షంట్ అయస్కాంతం డాష్ని కలిగి ఉంటుంది. షంట్ అయస్కాంతం అనేది ఇది ఎం ఆకారపు లామినేషన్లను కలిగి ఉంటుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ షంట్ మాగ్నెట్ డాష్ కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 వైర్ యొక్క పెద్ద మలుపులు కలిగి ఉంటుంది. నెక్స్ట్ ప్రేరణ రకం సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ యొక్క కదిలే వ్యవస్థ. ఆప్షన్ 2 లైట్ అల్యూమినియం డిస్క్. నెక్స్ట్ వన్ బ్రేకింగ్ సిస్టమ్ డాష్ను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇది ఆప్షన్ 3 శాశ్వత అయస్కాంతాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ అల్యూమినియం డిస్క్లో ఎడ్డీ ప్రవాహాల ప్రభావం ఏమిటి? కడ్డీ ప్రవాహాల ప్రభావం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 డిస్క్ వేగానికి అనులోమానుపాతంలో. ఓకే, డిస్క్ వేగానికి అనులోమానుపాతంలో ఎడ్డీ ప్రవాహాల ప్రభావం అనేది డిస్క్ వేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ కరెంట్ ట్రాన్స్ఫార్మర్? ప్రస్తుత ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 ఏసీ అమ్మీటర్తో ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. నెక్స్ట్ సంభావ్య ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఏసీ వోల్ట్ మీటర్తో ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్. ఏసీ వోల్ట్ మీటర్తో ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ వన్ సిటీ మరియు పీటీ డాష్ కోసం ఉపయోగిస్తారు. ఆన్సర్ వీటిని అధిక ప్రవాహాలు మరియు వోల్టేజ్లను కొలవడం కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ ద ప్రైమరీ విండింగ్ ఆఫ్ ఏ సిటీ హ్యాజ్. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ ఫ్యూ టర్న్స్. సిటీ యొక్క ప్రాథమిక వైండింగ్ డాష్ని కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 4 కొన్ని మలుపులను కలిగి ఉంది. నెక్స్ట్ సిటీ యొక్క ద్వితీయ వైండింగ్ డాష్ని కలిగి ఉంది. ఆప్షన్ 1 పెద్ద సంఖ్యలో మలుపులు ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ టర్న్స్. నెక్స్ట్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ బై ఎన్పి. నెక్స్ట్ వన్ పీటీ యొక్క ప్రాథమిక వైండింగ్ డాష్ని కలిగి ఉంది. ఆప్షన్ 3 పెద్ద సంఖ్యలో మలుపులను కలిగి ఉంది. నెక్స్ట్ ద సెకండరీ విండింగ్ ఆఫ్ ఏ పీటీ హ్యాజ్ ఏ ఫ్యూ టర్న్స్. ఆప్షన్ 4. నెక్స్ట్ పీటీ యొక్క ద్వితీయ వైండింగ్ డాష్ని కలిగి ఉంది. ఆన్సర్ కొన్ని మలుపులను కలిగి ఉంది. నెక్స్ట్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ 1 ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి బై ఎన్ఎస్. నెక్స్ట్ వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్ రకం
వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్ రకం ఇంటిగ్రేటెడ్ డివిఎంలో ఏ విధంగా అంటే ఆప్షన్ 1 వోల్టేజ్ సమయానికి మార్చబడుతుంది. నెక్స్ట్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ మెజర్డ్ బై ఆప్షన్ 2 కౌంటింగ్ పల్సెస్. ఇన్పుట్ వోల్టేజ్ ద్వారా వేటిని కొలుస్తారు? ఆన్సర్ పప్పు ధాన్యాలను కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రేటింగ్ రకం డివిఎం యొక్క ప్రధాన భాగం ఏమిటి? ఆప్షన్ 3 ఓపీ ఏఎంపి. నెక్స్ట్ ఇన్పుట్ సానుకూలంగా ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది ఇది నెగిటివ్ గోయింగ్ ర్యాంప్ అన్నమాట. నెక్స్ట్ అవుట్పుట్ దంతాలపై ఇన్పుట్ సిగ్నల్ ప్రభావం ఏమిటి? ఆన్సర్ నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ ఇన్పుట్ వోల్టేజ్ యొక్క అనువర్తనం దేనిని ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ 2 అవుట్పుట్ వద్ద ర్యాంపును ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ వన్ అక్యురసీ డిపెండ్స్ ఆన్. ఆన్సర్ ఖచ్చితత్వం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఇది పల్స్ జనరేట్ యొక్క పరిమాణం మరియు స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ పల్సెస్ జనరేటర్. నెక్స్ట్ వన్ స్ట్రెయిన్ గేజ్లు డాష్గా వర్గీకరించబడ్డాయి. ఆన్సర్ ఇవి ఆప్షన్ 1 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ వైర్ గేజ్లు డాష్లో వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2 2 రూపాలుగా వస్తాయి. నెక్స్ట్ బాండెడ్ రెసిస్టెన్స్ వైర్ స్ట్రెయిన్ గేజ్ అనేది 3 రకాలు. ఆప్షన్ 3 3 రకాలు. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.